హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక మీదట ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎటువంటి ప్రభుత్వ పథకాలు అమలు చేయాలన్నా, లేదా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎటువంటి లబ్ధి అనేది మీరు పొందాలన్నా సరే, తప్పనిసరిగా వారి యొక్క వివరాలనేది హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో రిజిస్ట్రేషన్ అయితే అయి ఉండాల్సి ఉంటుంది. ఈ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఏమిటి? అలాగే దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా చేస్తారు? అలాగే మీకు సంబంధించి ఈ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో మీ యొక్క స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది? ఒకవేళ మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో గనక లేకపోయినట్లయితే మనకు సెపరేటింగ్‌గా సెల్ఫ్ ఎన్రోల్‌మెంట్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించడం జరిగింది. అంటే మీరే మీ యొక్క ఆధార్ నంబర్‌తో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని అయితే కల్పిస్తున్నారు కాబట్టి, దీనికి సంబంధించి కూడా నేను మీకు ఏ విధంగా చేసుకోవాలి, ఆధార్ నంబర్‌లు ఎక్కడ ఎంటర్ చేయాలి, ఓటీపీలు ఎంటర్ చేయాలి, మీ యొక్క అడ్రెస్ అనేది ఏ విధంగా ఎంటర్ చేయాలో ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీకు డిస్క్రిప్షన్‌లో వివి ఆఫర్స్ అనే ఒక టెలిగ్రామ్ ఛానెల్ లింక్ ఇచ్చాను. ఇక్కడ చూడండి, ఈ యొక్క మౌస్ అనేది రూ. 149కి ఆఫర్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రైస్ అనేది రూ. 1000 అనేది ఉంది. ఇలా మనకు తక్కువ ధరకే ఏదైతే ప్రొడక్ట్స్ అనేది వస్తాయో వెంటనే నేను ఈ యొక్క టెలిగ్రామ్ ఛానెల్‌లో నేను మీకైతే పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇక్కడ చూడండి, ఈ యొక్క బాడీ లోషన్ అనేది మనకు రూ. 103కి అయితే రావడం జరిగింది. ఇటువంటి లూట్ డీల్స్ అనేవి నేనైతే పోస్ట్ చేస్తూ ఉంటాను. కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన వివి ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానెల్ మీరు మాత్రం మిస్ అయితే చేయొద్దు. తప్పనిసరిగా మీరైతే ఫాలో అనేది అయితే అవ్వండి. ఇక వీడియో గనక చూసుకున్నట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏదైతే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించిన ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి గతంలో మనకు వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో కూడా ఈ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయితే ఉంది. అంటే దీనికన్నా ముందుగానే మనకు చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకాన్ని అయితే అంటే ఈ యొక్క స్కీమ్‌ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఇటువంటి డేటా అనేది సేకరించే ఒక కార్యక్రమాన్ని అయితే మొదలుపెట్టడం జరిగింది. దానికి సంబంధించి గతంలో అంటే 2019కి ముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సాధికార సర్వే అంటే పీఎస్ఎస్ సర్వే అనేవాళ్ళు అప్పట్లో ప్రజా సాధికార సర్వే అనే ఒక డేటా అనేది తీసుకురావడం జరిగింది. ఈ యొక్క ప్రజా సాధికార సర్వేలో ఎవరైతే వారికి సంబంధించిన ఆధార్ వివరాలనేది నమోదనేది చేసుకుని ఉంటారో, వారికి సంబంధించిన వివరాలనేది ఆన్‌లైన్‌లో ఎంటర్ అనేది చేసి, అప్పటికప్పటికే వారికి ఎలిజిబిలిటీ గనుక ఉన్నట్లయితే స్కీమ్‌లయితే తీసుకురావడం జరిగేది. ఇక్కడ చూడండి, ఇది మనకు యువ నేస్తంకి సంబంధించి అప్పట్లో నేను రిజిస్ట్రేషన్ చేసే సమయంలో తీసుకున్న స్క్రీన్‌షాట్ ఇక్కడ చూడండి. పర్సనల్ డీటెయిల్స్ దగ్గర చూసుకున్నట్లయితే ప్రజా సాధికార సర్వే అనే ఒక ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది. ఇక్కడ గ్రీన్ కలర్‌లో ఉంది కాబట్టి అప్పట్లో నాకు ఆటోమేటిక్‌గా నాకు ఈ యొక్క స్కీమ్‌కి సంబంధించి ఎలిజిబిలిటీ అయితే రావడం జరిగింది. ఇక్కడ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ నేను అప్‌లోడ్ అనేది చేయలేదు కాబట్టి నాకు రెడ్ కలర్‌లో అయితే రావడం జరిగింది. ఎప్పుడైతే అప్‌లోడ్ అనేది చేస్తానో నాకు గ్రీన్ కలర్‌లో అయితే రావాల్సింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు పర్సనల్ డీటెయిల్స్‌కి సంబంధించి మన యొక్క వివరాలనేది ఆంధ్రప్రదేశ్ వద్ద ఉన్న డేటాబేస్‌తో మనకు లింక్ అనేది అయితే ఉండాల్సి ఉంటుంది. ఇందులో ఏ డేటాబేస్‌లో మనకు సంబంధించిన వివరాలు అన్నీ కరెక్ట్‌గా గనుక ఉన్నట్లయితే మనకు ఈ యొక్క ప్రజా సాధికార సర్వే అనేది అప్పట్లో అయితే ఉండేది. ప్రస్తుతం ప్రస్తుతం ఇదే ప్రాసెస్‌కి సంబంధించి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనే ఒక విధానాన్ని అయితే తీసుకురావడం జరిగింది. ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో మీ యొక్క వివరాలనేది తప్పనిసరిగా నమోదనైతే అంటే రిజిస్ట్రేషన్ అయితే అయి ఉండాల్సి ఉంటుంది. అలాగే మీకు సంబంధించిన జియో కోఆర్డినేట్స్ అంటే మీరు ఏ ప్రాంతంలో ఉంటున్నారో మీ యొక్క ఇంటికి సంబంధించిన జియో కోఆర్డినేట్స్ అన్నీ అయితే రిజిస్ట్రేషన్ అయితే చేస్తారు. దీనికి సంబంధించి ఈ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది? దీనికి సంబంధించి కొంత అప్డేట్ గనక చూసుకున్నట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రానున్న రోజుల్లో ఈ యొక్క సూపర్ సిక్సే కావచ్చు, మిగిలిన పథకాలు అన్నీ మనకు రావాలంటే తప్పనిసరిగా ఈ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో మీ యొక్క పేరనేది ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అయితే అయి ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో మీ యొక్క పేరు గనక లేకపోయినట్లయితే ఖచ్చితంగా మీకు సంబంధించిన పథకాలనేది అయితే రావు. దీనితో పాటు ఏదైతే క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, ఇన్‌కమ్ సర్టిఫికేట్ కావచ్చు, ఇటువంటివి మీరు పొందాలన్నా కూడా ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో ఉన్న డీటెయిల్స్ ఆధారంగా మీకైతే రావడం జరుగుతుంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో మీ యొక్క పేరనేది లేకపోతే మీకు పథకాలనేది అయితే రాదు. మేము ఆంధ్రప్రదేశ్‌లో ఉంటామని వేరే ఒకరెవరో వచ్చి మేము ఈ యొక్క పథకాలకి ఎలిజిబిలిటీ అయితే అంటే కుదరదు. ఖచ్చితంగా సంబంధిత అధికారులు గాని, లేదా మీరే గాని ఆన్‌లైన్‌లో మీకు సంబంధించిన వివరాలతో నమోదనేది అయితే చేసుకొని ఉండాల్సి ఉంటుంది. ఇప్పుడు దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు దీనికి సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నా కూడా ఈ యొక్క వెబ్‌సైట్‌లో మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను నా యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకునే ప్రాసెస్‌తో పాటు సెల్ఫ్ ఎన్రోల్‌మెంట్‌కి సంబంధించి కూడా ఈ యొక్క వెబ్‌సైట్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు సచివాలయానికి అంటే మెయిన్‌గా ఇది మనకు 2 పద్ధతుల్లో అయితే చేస్తారో. ఒకటి సచివాలయానికి వెళ్లి మీరైతే చేసుకోవచ్చు. ఒకవేళ సచివాలయానికి వెళ్లి మేము చేసుకోలేము అనుకున్న వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరూ సెల్ఫ్ ఎన్రోల్‌మెంట్ చేసుకోవడానికి ఈ యొక్క వెబ్‌సైట్ లింక్ అయితే ఇచ్చారు. ఇక్కడ నేను ఈ యొక్క టిక్ మార్క్ అయితే ఇస్తున్నాను. టిక్ మార్క్ ఇచ్చిన వెంటనే మనకు ఫర్దర్ ప్రాసెస్‌కి సంబంధించి ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేస్తుంది. ఇక్కడ ఈ యొక్క టిక్ మార్క్ అనేది ఇచ్చిన వెంటనే మనకు చివర్లో ఆధార్ నంబర్ అయితే అడుగుతుంది. ఆధార్ నంబర్ ఇచ్చాను. ఓటీపీ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకొక ఓటీపీ అయితే వస్తుంది. ఈ ఓటీపీని ఇక్కడైతే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ హౌస్ హోల్డింగ్ డేటా అంటే నా యొక్క డేటా అనేది ఆల్రెడీ హౌస్ హోల్డింగ్‌లో రిజిస్ట్రేషన్ అయితే అయి ఉంది. మీకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు మరొకసారి రిజిస్ట్రేషన్ చేయాల్సిన పని కూడా లేదని అయితే చూపిస్తుంది. అంటే నేను ఆల్రెడీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో నా యొక్క డేటా అనేది రిజిస్ట్రేషన్ అయితే అయిపోయింది. అంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంటే ఆల్రెడీ మీ యొక్క పేరుతో ఈ యొక్క డేటా అనేది హౌస్ హోల్డ్
హోల్డ్ మ్యాపింగ్ లో ఉంది, మీరు మరలా చేయొద్దు అని దీని యొక్క ఉద్దేశం. ఒకవేళ మీకు ఈ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో మీ యొక్క డేటా గనుక లేకపోయినట్లయితే, లేదా వేరొకరిని మీ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో లేని వారిని ఎవరైతే ఉన్నారంటే మీకు సంబంధించిన వైఫ్ కావచ్చు, అంటే కొత్తగా పెళ్ళైనది అయి ఉండి మీ యొక్క వైఫ్ మీ యొక్క ఇంటికి వచ్చినా, లేదా మీ యొక్క పిల్లలు ఉన్నట్లయితే ఆ యొక్క పిల్లల్ని కావచ్చు యాడ్ అనేది చేయాలనుకున్నట్లయితే మరలా ఇక్కడికి వచ్చేయండి. ఇక్కడ ఏం చేస్తారంటే మరలా ఈ యొక్క టిక్ మార్క్ మీద క్లిక్ చేసి సేమ్ ప్రాసెస్ లాగిన్ మీద క్లిక్ చేయాలి. ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. ఆధార్ కార్డుకు ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ చూసారు కదా, ఎవరిదైతే హౌస్ హోల్డింగ్ లో లేదో వారికి సంబంధించి డైరెక్ట్ గా మనకు ఈ విధంగా మెసేజ్ అయితే చూపిస్తుంది. అంటే ఈ యొక్క పర్సన్ కి సంబంధించి ఈ యొక్క హౌస్ హోల్డింగ్ లో వీరి యొక్క డేటా అనేది లేదు, మీరు ఖచ్చితంగా ఈ యొక్క పర్సన్ ని హౌస్ హోల్డింగ్ లో యాడ్ అనేది చేసుకోవాలని ఇక్కడైతే మనకైతే చూపిస్తుంది. మీకు హౌస్ హోల్డింగ్ లో డేటా అనేది ఆల్రెడీ కనుక ఉన్నట్లయితే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ దిస్ యూజర్ అనేది అయితే చూపిస్తుంది. ఈ పర్సన్ కి సంబంధించి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో డేటా అనేది లేదు కాబట్టి ఈ పర్సన్ కి సంబంధించి ఖచ్చితంగా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క డేటా మొత్తాన్ని మీరైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ ఇక్కడ చూసుకున్నట్లయితే నేమ్ అనేది ఎంటర్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్, వీరికి సంబంధించిన మొబైల్ నంబర్, అలాగే డిస్ట్రిక్ట్ అన్ని ఎంటర్ చేసి సేమ్ యాజ్ ది ప్రజెంట్ అడ్రస్ ఉంది కదా, ఖచ్చితంగా మీరు ఎక్కువ రోజులు ఎక్కడైతే ఉంటారో దాని మాదిరి ప్రజెంట్ అడ్రస్ మీరైతే పెట్టుకోవాల్సి ఉంటుంది. కొన్ని రోజులు వేరొక ప్రాంతంలో ఉంటాము, అదంతా మీరైతే పెట్టుకోవద్దు. మీరు స్కీమ్ కి సంబంధించి మిస్ అయ్యేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి పర్మనెంట్ అడ్రస్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరైతే ఎంటర్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ డూ యూ వాంట్ టు యాడ్ ఏ మెంబర్ అని ఉంది కదా, ఇక్కడ నేను ఈ యొక్క పర్సన్ ని యాడ్ అనేది చేయాలి కాబట్టి యాడ్ ఎస్ మీద క్లిక్ చేసినట్లయితే నాకు సంబంధించి ఎంట్రీ ఓవర్ ఆధార్ నంబర్ టు యాడ్ డీటెయిల్స్ ఉంది కదా, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన డేటా అనేది ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇక్కడ నో గనుక క్లిక్ చేసినట్లయితే ఇక్కడ రీజన్ అయితే అడుగుతుంది. ఎందుకు నో క్లిక్ చేశారంటే వీరికి సంబంధించి చూసుకున్నట్లయితే అన్మ్యారీడ్ పర్సన్, లేదా సపరేట్ గా ఉంటున్నాడు, లేకపోతే విడో లేదా ఒంటరి మహిళ, లేదా సింగిల్ పర్సన్ ఫ్యామిలీ అనేది లేదని ట్రాన్స్జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ యొక్క పర్సన్ కి సంబంధించిన మెంబర్ అనేది యాడ్ అనేది చేయాలి కాబట్టి ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు మరలా ఏం చేస్తున్నానంటే ఎవరైతే హౌస్ హోల్డింగ్ లో ఉంటారో వారికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడైతే ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు డేటా అనేది ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూసారు కదా, ఆల్రెడీ ఎగ్జిస్ట్ అనేది చూపిస్తుంది. ఎందుకంటే ఆ యొక్క పిల్లాడికి సంబంధించి, అంటే ఇప్పుడు నేను ముందుగా ఎంటర్ చేసిన హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో లింక్ అంది ఎవరిదంటే పిల్లాడి పేరు. అప్పుడు వారికి సంబంధించిన తండ్రి పేరు ఇక్కడ ఎంటర్ అనేది చేసి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఆల్రెడీ ఉన్నారు కాబట్టి ఓకే మీద క్లిక్ చేస్తున్నాను. అంటే పైన చూపిస్తున్న పిల్లాడికి సంబంధించి హౌస్ హోల్డింగ్ లో లేరు కాబట్టి వారికి సంబంధించిన తల్లి లేదా తండ్రికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడైతే ఎంటర్ చేసి ఇక్కడ హౌస్ హోల్డింగ్ ఐడి ఇక్కడైతే చూపిస్తుంది. అంటే వారికి సంబంధించిన తండ్రి ఐడి ఇక్కడైతే చూపిస్తుంది. ఇక్కడ డూ యూ వాంట్ టు యాడ్ యువర్ సెల్ఫ్ టు దిస్ మెంబర్ ఉంది కదా, ఇక్కడ ఎస్ క్లిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా పైన ఎవరైతే పిల్లాడి పేరు చూపిస్తుందో వారు ఆటోమేటిక్ గా వీరికి సంబంధించి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో లింక్ అయితే అయిపోవడం జరుగుతుంది. ఒకవేళ నో గనుక క్లిక్ చేసినట్లయితే ఇది టోటల్ గా క్లోజ్ అనేది అయిపోయి మనకు ఫస్ట్ నుంచి అయితే వస్తుంది. మరలా ఇక్కడ వేరొకరికి సంబంధించిన హౌస్ హోల్డింగ్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేసి మరలా ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది. ఈ విధంగా మీకు సంబంధించి అన్ని కరెక్ట్ గా కనుక ఉన్నట్లయితే మీకు తప్పనిసరిగా ప్రభుత్వ పథకాలు మీకైతే వస్తాయి. ఇక్కడ హౌస్ హోల్డింగ్ అంటే మీ యొక్క ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ హౌస్ హోల్డింగ్ మాడ్యూల్ కి సంబంధించిన ఎంప్లాయీ అనేది వచ్చిందంటే తప్పనిసరిగా మీకు సంబంధించి అన్ని డీటెయిల్స్ ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇవేమీ రాలేదు, మాకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అని కనుక చూపించిందంటే మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఇలా ఎక్కువగా ఎవరికి వస్తాయి అంటే ఎవరైతే పిల్లలు ఉన్నారో, అంటే తల్లిదండ్రులకు సంబంధించి ఆటోమేటిక్ గా ఎగ్జిస్టింగ్ అనేది వస్తుంది కాబట్టి వారికి సంబంధించిన పిల్లల పేర్లు కనుక ఇంకా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో లింక్ అనేది కాకపోయినట్లయితే మాత్రం ఈ విధంగా చూపిస్తుంది. మీకు సంబంధించిన పిల్లలకు మీకు సంబంధించిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన ఆధార్ నంబర్లతో కూడా అయితే చెక్ చేయండి. పిల్లలకు సంబంధించి ఈ విధంగా కనుక వచ్చినట్లయితే మీరు సచివాలయానికి వెళ్లి చేసుకోవచ్చు, లేదా ఇక్కడే మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ మీకు సంబంధించిన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన ఒక ఆధార్ నంబర్ ఎంటర్ చేసినట్లయితే ఎగ్జిస్టింగ్ అనేది చూపిస్తుంది కాబట్టి ఆ యొక్క హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో ఈ యొక్క డేటా అనేది మనకు లింక్ అనేది అయితే చేసుకోవచ్చు. అంటే ఈ యొక్క పిల్లాడు మీకు సంబంధించిన హౌస్ హోల్డింగ్ సంబంధించిన డేటాలో లింక్ అయితే అయిపోవడం జరుగుతుంది. అంటే ఈ యొక్క పిల్లాడు అలాగే తల్లిదండ్రులు టోటల్ గా ముగ్గురికి సంబంధించి ఒకే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లోకి అయితే రావడం జరుగుతుంది. ఇందులో మరొక కీలకమైన అప్డేట్ ఏమిటంటే మనకు ఈ యొక్క హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ సంబంధించిన డేటా అనేది ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసే సమయంలో కొంతమందికి సంబంధించిన హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ డేటా అనేది వేరొక క్లస్టర్ లోకి, అంటే వేరొక హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లోకి అయితే వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే మీకు సంబంధించిన తల్లిదండ్రుల ఆధార్ నంబర్లు ఎంటర్ చేయకుండా మీ యొక్క అమ్మమ్మ లేదా నాయనమ్మలకు సంబంధించిన ఆధార్ నంబర్ లో ఎంటర్ చేయడం, లేదా బై మిస్టేక్ ఒక ఆధార్ నంబర్ తేడా అనేది వచ్చినా కూడా వేరొక హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లోకి వెళ్ళిపోతాయి. కాబట్టి అప్పుడు మరలా మీరు ఏం చేస్తారంటే ఆ యొక్క హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ నుంచి తొలగించుకొని మీకు సంబంధించిన హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లోకి అయితే లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మీకు సంబంధించి ఈ యొక్క డిస్క్రిప్షన్ లో ఈ యొక్క లింక్ అయితే ఇచ్చాను. ఈ యొక్క లింక్ లో మీకు సంబంధించిన డేటా అనేది తప్పనిసరిగా మీరైతే చెక్ చేసుకొని ఒకసారి అయితే చెక్ చేసుకొని ఇందులో రిజిస్ట్రేషన్ అయితే అయి ఉన్నారా లేదా మీరైతే చెక్ చేసుకోండి. ఇది టోటల్ గా ఈ యొక్క వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. తప్పనిసరిగా వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.